గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా దేశ ఆయుధ శక్తితో పాటు వివిధ కేంద్ర రాష్ట్ర విశిష్టతలను చాటుతూ నిర్వహించే శకటాల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దీనికోసం త్రివిధ దళాలతో పాటు కళాకారులు శకటాల ప్రదర్శనకు సంబంధించి అధికారులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరగనున్నాయి. ఇక కాసేపట్లో విజయ్ చౌక్ లో ప్రారంభమయ్యే పరేడ్ కర్తవ్య పద్ సిక్ హెక్సాగన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, తిలక్ మార్గ్, బహదూర్ షా జాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గ్ మీదుగా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఇందులో త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాల విన్యాసాలు, సైనికుల కవాతు, కేంద్ర రాష్ట్ర శకటాలను ప్రదర్శించనున్నారు. ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్తవ్య పద్ మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కర్తవ్య పద్ నుంచి విజయ్ చౌక్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించేదేదని ప్రకటించారు. రైట్, ఇక దేశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కూడా పోలీస్ కంట్రోల్ ఢిల్లీ మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. కానీ ఇక సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పారామిలిటరీ బలగాలు కూడా. అయితే ఈ రోజు ఇండియా గేట్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు కూడా ఈ పర్యటనకు సంబంధించి ఎయిర్పోర్ట్లు సంబంధించి ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, అంటే ఈ జనవరి 26 రోజు నిర్వహించే ఈ పరేడ్ లో ఎటువంటి పొరపాట్లు దొరకకుండా ముందుగా రిహార్సల్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జనవరి 26 ఉన్న ఈ 26 సంబంధించి ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం ఈ ఇండియా గేట్ నుంచి కర్తవ్య పద్ మీదుగా రెడ్ ఫోర్ట్ వరకు కూడా ఈ పరేడ్ అనేది ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ పరేడ్ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లో అంటే 10:30 ఈ పరేడ్ రిహార్సల్స్ ఉంటాయి. మొత్తం అంటే ఈ నిన్న నైట్ నుంచి కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేది ఢిల్లీ పోలీసులు నిబంధనలు పెట్టారు. దీని నేపథ్యంలోనే ఉదయం 9:30 నుంచి అన్ని రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఈ ఇండియా గేట్ కానీ ఇటు రెడ్ ఫోర్ట్ మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాలన్నీ కూడా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి బారికేట్లతో ఎవరిని కూడా బయట నుంచి లోపలికి రాకుండా లోపలికి వచ్చిన వాళ్ళు కూడా మధ్యాహ్నం వరకు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండే విధంగా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉంటాయి. ఇప్పటికే అందరూ కూడా వీక్షకులు ఈ పరేడ్ డ్రెస్ పరేడ్ ను రిహార్సల్స్ చూడడానికి కూడా అందరూ చేరుతున్నారు. మొత్తం ఇక్కడ నియమ నిబంధనలు కూడా మొత్తం ఈ సెల్ ఫోన్ సంబంధించి ఓన్లీ సెల్ ఫోన్ ఒకటి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బ్లూటూత్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. అటువంటి వాటిని బయటకు పంపించేస్తున్నారు. ఆహార పదార్థాలు కానీ వాటర్ పార్క్స్ కానీ ఇటువంటివి కూడా లోపలికి అనుమతించడం లేదు. మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అంటే జనవరి 26న ఇతర దేశాలకు సంబంధించి కూడా ఈసారి ఇతర దేశాలకు సంబంధించి కూడా రాబోతున్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర కీలక నేతలందరూ కూడా ఈ జనవరి 26 వేడుకలో పాల్గొంటారు. కాబట్టి మొత్తం సెక్యూరిటీ భద్రతలో భాగంగా అన్ని రకాల నియమ నిబంధనలు పాటించి పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు ఇక మరి కాసేపట్లో ఈ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అనేది ప్రారంభం కాబోతున్నాయి. అందరూ కూడా ప్రేక్షకులు వారికి కేటాయించిన సీట్లలో ఆచరణలో ఉన్నారు. అయితే మరొకటి ఇక జనవరి 26 వేడుకలో పాల్గొనేందుకు మన ఆంధ్ర క్యాబినెట్ కూడా ఎంపికైంది. మొత్తం ఈ రిపబ్లిక్ డే వేడుకలకు శకటాలు కూడా సిద్ధమైనాయి. మొత్తం 17 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ శకటాలు అనేవి మొత్తం ఎంపికయ్యాయి. ఈ ప్రదర్శనలో రక్షణ శాఖతో పాటు 6 కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఈ ఏడాది ఇందులో దర్యాప్తు సంస్థకు సంబంధించిన కొన్ని శకటాలు కూడా ఈ రోజు ఈ 26న నిర్వహించే పరేడ్ లో పాల్గొనబోతున్నాయి. ఇక శకటాల ఎంపికలో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు కృషి స్థానం ఉంది. ఇక ఈ కోనసీమలో జరిగే ప్రభర తీర్థం థీమ్ తో ఏపీ శకటం అనేది ఈసారి రిపబ్లిక్ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనుంది. కళాకారులు కూడా తన ప్రదర్శన ఇవ్వనున్నారు. మొత్తం ఈ ప్రభల తీర్థ సంస్కృతి అనేది 457 కొనసాగుతోంది. ఈసారి ఏపీ ట్రావెలర్ లో ఈ ఉత్తర అంటే కోనసీమ జిల్లాకు సంబంధించిన ఈ
రమణ తీర్పు అనేది ప్రధాన ఆకర్షణ నిలబోతుంది ఏపీ నుంచి. మొత్తంగా 17 రాష్ట్రాలు ఈ జనవరి 27 పరేడ్ లో తమ రాష్ట్రాల క్యాబినెట్స్ కానీ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ చిహ్నాలను కూడా అలాగే నృత్యానికి సంబంధించి మొత్తం ఈ పరేడ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక మొత్తంగా ఈ రోజు మొత్తం ఈ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఈ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చూసేందుకు మొత్తం వీక్షకులందరూ తమ సీట్లలో ఆశీల్లో ఉన్నారు. ఇక మరి కాసేపట్లో ఈ పరేడ్ అనేది ఫుల్ డ్రెస్ రిహార్సల్ పరేడ్ అనేది ప్రారంభం కాబోతోంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రతి క్షుణ్ణంగా ఎక్కడికెక్కడ అన్ని రోడ్లలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ప్రతి చోట్ల ఈ అంబులెన్స్ కానీ పోలీసు వాహనాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రోడ్లో ఈ వాహనాలు కానీ పోలీసులు కానీ వందల సంఖ్యలో మొత్తం పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ముందు నుంచే అంటే ఎటువంటి ఉగ్రదాడులకు సంబంధించి కానీ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఇంటికి చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో ఈ పర్యటన రిహార్సల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ.